వేమన పద్యాలు సిరీస్లో 66వ పద్యం. జీవి జీవి జంపి జీవికి వేయగా జీవి వలన నేమి చిక్కియుండే జీవి హింసలకొను చిక్కునా మోక్షంబు విశ్వదాభిరామ వినురవేమ. మరొకసారి. జీవి జీవి జంపి జీవికి వేయగా జీవి వలన నేమి చిక్కియుండే జీవి హింసలకును చిక్కునా మోక్షంబు విశ్వదాభిరామ వినురవేమ. ప్రతిపదార్థం. జీవి జీవి జంపి, ఒక జీవి మరొక జీవిని చంపి. జీవి అంటే జీవించి ఉన్నది. ఇక్కడ మొదటి జీవి అంటే మనిషి. మనిషి కూడా ఒక జీవే కదా. మనిషి ఒక జీవిని చంపి, మనము బలులు ఇచ్చినప్పుడు దైవాలకి గొర్రెల్ని కానీ మేకపోతులు కోళ్ళు ఇట్లా బలులు ఇస్తాం కదా. అలా మనిషి ఒక జీవిని చంపి జీవికి వేయగా, ఆ బలి ఇచ్చి దాన్ని తినేదెవరు? మనుషులే. కానీ దేవుడికి నైవేద్యంగా పెడుతున్నట్టుగా చెప్పి దాన్ని తినడం మాత్రం మనుషులే చేస్తారు. జీవి వలననేమి చిక్కియుండే, ఆ జీవి వలన మనకి ఏమి దొరుకుతుంది? ఏమి లభించదు. జీవి హింసలకును, ఇలా జీవుల్ని హింసించడం వల్ల చిక్కునా మోక్షంబు, మోక్షం లభిస్తుందా? మనిషి ఒక జీవిని చంపి తినడం కోసం దేవుడికి బలి ఇస్తున్నాం, నైవేద్యం పెడుతున్నాం అన్నట్టుగా చెప్పి దాన్ని చంపి తింటాడు. దానివల్ల అతనికి ఏ లాభము రాదు. అలా జీవిని హింసిస్తే మోక్షం లభించదు అని భావం. జీవిని చంపి తినటం కోసం జీవిని చంపి దైవానికి నైవేద్యం పెడతారు. ఆ జీవిని చంపడం వల్ల ఏ ముక్తి లభించదు. జీవిని హింసిస్తే మోక్షం రాదు.